ఏసీ న్యూస్ కి స్వాగతం. మా భార్య భవ్య ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకోకముందే వీళ్ళ అమ్మ నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఒప్పుకోండి మా ప్రేమ ఒప్పుకోండి అంటే మరుసటి రోజు అమ్మాయి ఆఫీస్కి వచ్చి బెంగళూరుకి నాన్న అరెస్ట్ చేశారు. చేసి హెచ్ఆర్ ముందు మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు. ఉద్యోగం లేదు, ఉద్యోగం తీపిచ్చేశారు. పోనీ నేను బయటికి వెళ్ళి నా సంపాదన జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు. బయట కనిపిస్తే చంపేస్తాము, అమ్మాయిని నాతో పంపించు, నీకు 4 లక్షలు ఇస్తాను. ఒక అబ్బాయి ఒక రౌడీ షెటర్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వాళ్ళకి ఫోన్ చేయించి పేరు చెప్పచ్చా ఉంది, ఒక రౌడీ షెటర్కి ఫోన్ చేసి 4 లక్షలు ఇస్తాను, అమ్మాయిని కారు ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏదైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు. మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరైనా చెప్తే మేమేం చేయలేదని చెప్తున్నారు తప్ప నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావలిలో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరఫున అందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మ నాన్నగారు మా వాళ్ళు అందరూ రెడీగా ఉండి ప్రధానంగా సంతకం పెడతారంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. మేమేం చేయమని చెప్పారు, మా తరఫు నుంచి ఏ హామీ లేదని చెప్పారు, కానీ సంతకం పెట్టిన డిఎస్పీ సారు మాట వినకుండా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని వాళ్ళు, నేను మా అమ్మకు ఒకనే కొడుకుని నేను చెప్పాను, నా మీద లేనిపోయిన అలిగేషన్ చెప్తున్నారు. నేను ఏదో డ్రగ్స్ ఏం చెప్తున్నారు, సంథింగ్ అలిగేషన్ చెప్తే సరే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు జరిగింది, నేను మా మామగారితో మంచిగా మాట్లాడాను, ఆయన నాతో మంచిగా మాట్లాడాడు. మరి గత 15 రోజుల నుంచి మళ్ళీ ఇదంతా జరుగుతుంది. థ్రెట్ మా ఇద్దరి మీద, బయటికి పోనివ్వట్లేదు, ఉద్యోగం చేసుకొని ఇవ్వట్లేదు, మా అమ్మ మా బంధువుల్ని ర్యాగింగ్ చేస్తున్నారు. మేము కనపడకపోయేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ చెప్పండి, మనిషికి ఇంత డబ్బులు ఇస్తాను, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారంట. ఒక్కరు చెప్పుకున్నా కానీ నాకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ అమ్మాయి ఇప్పుడు తిని 3 రోజులు అవుతుంది, తల కొట్టుకుంటుంది. అదేమంటే వాళ్ళ నాన్నగారు అది చేసుకున్నాం ఇది చేసుకున్నాం చెప్తున్నారు. తప్ప అయిపోయింది. కూర్చొని బట్టి మాట్లాడతామంటే ఇప్పుడు మాట్లాడలేదు నాతో. మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడలేదు, ఈ అమ్మాయితో ప్రశాంతంగా మాట్లాడలేదు. అది అంతకాడికి వస్తావా రావా, మా వాళ్ళ కులం నచ్చలేదు. కులం 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 మీదే ఇదంతా జరుగుతుంది. నేనేమైనా డైవర్స్ని కాదు, నేను డిగ్రీ బీసీఏ అయిపోయింది సాఫ్ట్వేర్ అండ్ ఇంకోటి డిఎంఎల్టీ చేశాను, ఇంకొక సబ్జెక్ట్ మిగిలింది. నేను ప్రైవేట్గా దగ్గర 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అక్కడ ఉంది. నేను గాలి ఏదన్నా కాదు, దాని నెలకి 30,000 శాలరీ వస్తుంది నాకు. అమ్మ ఏమైనా ఏదైనా చేసి ఉంటే సరే ప్రకారం మీరు చేయొచ్చు. ఏది లేకుండా ఓన్లీ పొలం పెట్టుకొని ఎవరెవరో చెప్పిన తప్పుడు మాటలు విని నేను మంచిగా కాదని చెప్పి దగ్గర 9 సంవత్సరాల నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నోసార్లు బ్రేకప్లు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కలిసి ఉంటాం నమ్మకంతో పెళ్లి దాకా వచ్చి కూర్చున్నాం. అమ్మాయి సీఏ కాలేజ్ అకౌంటెంట్. ఎంత బ్రెయిన్లెస్ ఉంటే మాత్రం చేసుకోరు కదా, నన్ను కూడా సీఏ చేసిన అమ్మాయి చేసుకోరు కదా. బ్రెయిన్ మెచ్యూరిటీ అన్నీ ఉన్నాయండి. నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ మేడం దగ్గరికి వెళ్తాను, ఎస్పీ మేడం అందరి దగ్గరికి వెళ్ళాము. దయచేసి మీ అందరికీ చెప్పుకుంటున్నాను, న్యాయం చేయండి ప్లీజ్. ఇది ఒక్కటి మా ఇద్దరికి. మేము అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం కూడా. ఇప్పుడు మేము వచ్చాము, డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు అడగ ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. సిఎస్ఆర్ మా కళ్ళ ముందే ఫోన్ చేశాడు. కళ్ళ ముందు ఫోన్ చేసి ఫోన్ మా మొత్తం కానిస్టేబుల్ సార్, హెడ్ కానిస్టేబుల్ సార్ అందరూ ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ కూడా చేయట్లేదు. అమ్మాయి చేత చేయించాము, నేను కూడా చేసాము అదే రోజు. మరుసటి రోజు పొద్దున్నే 4 లక్షలు ఇస్తాము, అమ్మాయి పంపించండి లేదా అబ్బాయిని ఏమైనా చేస్తాము. ఎవరెవరో తెలీదు, కొత్త నెంబర్లు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మనుషులు చంపుకుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాలేదు. మనుషులు చెప్పుకుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఒకనే కొడుకుని మీకు ఒకరే కూతురు ఎందుకు వస్తుందంటే ఏమొస్తుంది, కూర్చొని మాట తెలుసుకుంటే ఏమొస్తుంది. ఈ రోజుల్లో చదువుకుంటున్నాము, వాళ్ళ అమ్మాయి చదువుకుంది, నేను చదువుకున్నాను, నేను గాలి కాదు.